వైసీపీ హయాంలో మంత్రులు నిజంగానే అవినీతికి పాల్పడ్డారా? అధికార బలంతో అందరికడికి దోచుకున్నారా? వందల కోట్లను సైలెంట్గా సైట్ చేశారా? మొన్న బొత్స సత్యనారాయణపై వర్లరామయ్య హాట్ కామెంట్స్, ఇవాళ రోజాపై 100 కోట్ల అవినీతి అలిగేషన్స్, మొత్తంగా మాజీలపై తాజాగా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఏపీలో టీడీపీ టైం స్టార్ట్ అయింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వైసీపీ అవినీతి అరాచకాలను నిరూపిస్తామంటున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు, మాజీ మంత్రులపై కేసులు పెడుతున్నారు. ఛాన్స్ ఇస్తే వారి కరప్షన్ ని నిరూపిస్తామంటున్నారు. అరాచకాలను ఆధారాలతో బయట పెడతామంటున్నారు. లేటెస్ట్ గా మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ ఆర్కే రోజాపై సిఐడికి ఫిర్యాదులు అందడం చర్చనీయాంశమైంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అవినీతికి రోజా పాల్పడ్డారంటూ ఆత్యాపాత్య సంఘం నేతలు సిఐడికి ఫిర్యాదు చేశారు. రోజాతో పాటు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పైన కంప్లైంట్ చేశారు. విచారణ జరిపించి అక్రమార్కులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై అవినీతి బాంబు పేల్చారు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య. ట్రాన్స్ఫర్ కోసం ఒక్కో టీచర్ దగ్గర 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపిస్తూ నేరుగా వెళ్లి ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు ఆయన. టీచర్ల బదిలీలతో సుమారు 60 కోట్ల రూపాయలు వెనకేశారని మండిపడ్డారు. బొత్స తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కించాలని ఏసీబీని కోరారు వర్లరామయ్య. ఇక ఆ మధ్య గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రఘురామకృష్ణంరాజు. గత ప్రభుత్వంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందన్నారు. తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ విషయంలో చట్ట ప్రకారమే అందరికీ శిక్ష పడేలా చేస్తానన్నారు. అందులో భాగంగానే గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఆయన. అప్పటికప్పుడు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఎత్తుకెళ్లి కస్టడీలో టార్చర్ చేయటం, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, అదంతా అందరికీ తెలిసిందే. నన్ను చంపాలని చూడటం, ఆ గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్లు ఇవ్వటం, నన్ను ఏ విధంగా హింసించింది, వీరి మీద ప్రేరేపించిన ముఖ్యమంత్రి మీద, వీరందరి మీద చర్యలు తీసుకోవాలి. మొత్తంగా అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతూ మాజీ మంత్రుల్ని కార్నర్ చేస్తున్నారు టీడీపీ నేతలు. మరి ఈ ఆరోపణలకు మాజీ మంత్రులు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చూడాలి.